వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఫక్రుద్దీన్ గారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు, ప్రతి దాంట్లో మనకు ఒక మంచి సలహా అనేది ఇస్తారనమాట. సో ఈ రోజు మనం ఫక్రుద్దీన్ గారితో కొన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు మా స్టూడియో వచ్చారు. సో ఇప్పుడు ఒక ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ అంటే ఒక బేసిక్ మనం చెప్పాలి, లేమన్కి అర్థం కావాలంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ అంటే ఒక ట్రస్ట్ ఫామ్ చేసి వాళ్ళు ఒక ఫండ్ లాగా ఫ్లోట్ చేస్తారు. ఆ ఫండ్ కంప్లీట్గా ఎవరైతే మనం డైరెక్ట్గా ఈక్విటీలో పెట్టడానికి అవకాశం లేదు, ఈక్విటీలో పెట్టాలంటే హ్యూజ్ అమౌంట్ ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. అది పాసిబిలిటీ లేని వాళ్ళు చిన్న చిన్న జంక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అది ఆ పూల్ చేసిన అమౌంట్ అంతా ఆ ఫండ్ తీసుకువెళ్ళి వాళ్ళ స్టడీ ప్రకారం, ఆబ్జెక్టివ్స్ ప్రకారము ఫండ్కి ఉండే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో వచ్చిన ఇన్కమ్ని అదే ట్రస్ట్కి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఫండ్. అంటే వాళ్ళ కోసమే అదే ఒక ట్రస్ట్ రూపంలో ఇచ్చేసి పనిచేసేదాన్ని మ్యూచువల్ ఫండ్ అంటారు. ఓకే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి ఒక మంచి డెఫినేషన్ అయితే చెప్పారు సార్. కానీ ఎన్ని రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్లో దాని ఆబ్జెక్టివ్ని బట్టి డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్, అవి కాంటే గోల్ ఓరియంటెడ్ ఫండ్స్ కూడా అలా రకరకాలుగా ఉంటాయి. అంటే డెట్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి అని కోరుకునే వారికి పనికొచ్చే విధంగా డెట్ ఫండ్స్ ఉంటాయి. అది బేసికల్గా ఏంటంటే బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో వాటిలో పెడతాయి. అవి పెట్టడం వల్ల ఏంటంటే కంప్లీట్గా త్రూ అవుట్ వాళ్ళకు కావాల్సిన రేంజ్లో అమౌంట్ జనరేట్ అవుతుంది. అది ఫిక్స్డ్గా ఉంటుంది, ఏ రకమైన ఫ్లక్చువేషన్స్ ఉండవు. అలా కాకుండా దోస్ పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ సమ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా రిస్క్, దే కెన్ గో ఫర్ ఈక్విటీ. ఈక్విటీలో వేరియస్ రేంజెస్ ఉంటాయి, వాటి గురించి తర్వాత చూడొచ్చు. బట్ ఆ ఈక్విటీ బేస్డ్ చేసుకొని వాళ్ళు చేస్తారు. అలా కాకుండా మూడో రకం ఏంటంటే రెండు కలిపి, అంటే కొంతవరకు రిస్క్ తీసుకుంటారు, ఆ రిస్క్తో వాళ్ళు ఎక్కువ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, బ్యాలెన్స్ అవ్వడానికి డెట్స్లో గడబెడతారు. దాన్ని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. అవి కాకుండా గోల్ బేస్డ్ ఉంటాయి. గోల్ అంటే సపోజ్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి. పెన్షన్ కావాలి అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఆఫ్టర్ సమ్ టైమ్ దే వాంట్ టు గెట్ సమ్ రెగ్యులర్ ఫ్లో ఫర్ దెమ్. అటువంటి వాళ్ళ కోసం సూటబుల్గా ఆ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇలా వేరియస్ రేంజెస్లో ప్రతి వారు టైలర్ మేడ్ ఫండ్స్ ఉంటాయి, అందరికీ అవైలబుల్ ఉండేటట్టు. ఓకే. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ గోల్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ ఆర్థిక దాన్ని బట్టి ఒక మంచి ఫండ్ అనేది డిజైన్ చేసి ఇస్తామంటాం వాళ్ళకి. ఫండ్ ఫ్లోట్ చేసినప్పుడే ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ ఫండ్ దేనికి పని చేయబోతుంది, ఎలా ఇన్వెస్ట్ చేయబోతుంది, దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందబోతున్నారు, దాంట్లో ఉండే రిస్క్ ఏంటి అంటే అవన్నీ మనం బిఫోర్ వీఆర్ చూసింగ్ ఎనీ ఫండ్ వీ హ్యావ్ టు గో త్రూ దట్. చూసి వీలైనంత వరకు తెలుసుకొని దాన్ని చూస్ చేసుకుంటే కరెక్ట్గా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఓపెన్ ఫండ్కి అండ్ క్లోజ్ ఫండ్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఓపెన్ ఫండ్ అంటే ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో ఒక ఫండ్ ఎన్ఎఫ్ఓ ద్వారా వస్తుంది. ఆ ఫండ్ ఆ పర్టికులర్ పీరియడ్లో ఓపెన్ అవుతుంది. ఆ పీరియడ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఫండ్ తర్వాత ఆ పర్టికులర్ డేట్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేయరు. ఆ ఫండ్ ఆ పీరియడ్ వాళ్ళ అబ్జెక్టివ్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో అది క్లోజ్ అయిపోతుంది, అది డిజాల్వ్ అయిపోతుంది. ఆ అమౌంట్ వచ్చిన అమౌంట్ జనరేట్ అయిందంతా వాళ్ళ రేంజ్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఓపెన్. అది క్లోజ్డ్ ఎండ్ ఫండ్. ఓపెన్ ఎండ్ ఫండ్ అనేసరికి ఆల్వేస్ ఇట్ ఓపెన్ టు ఎనీబడి, ఎనీ టైమ్ దే కెన్ ఎనీబడి ఎంటర్ ఆర్ దే కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ ఫండ్. వాళ్ళు దానికి ఏ రకమైన రిస్ట్రిక్షన్ ఉండదు, వాళ్ళు ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. దాన్ని ఓపెన్ ఎండ్ ఫండ్ అంటారు. ఓకే. అది కంటిన్యూస్గా దానికి ఒక స్టిపులేటెడ్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం బిగినర్స్గా మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మీ ప్రాస్పరిటీని క్రియేట్ చేసుకోవడానికి ఒక మంచి ఎవెన్యూ. ప్రస్తుతం మనకున్న ఆపర్చునిటీస్లో దానికి మించిన ఆప్షన్ ఇంకోటి లేనే లేదు. ఏంటంటే కంట్రీ గ్రో అవుతుంది. ఈ గ్రో అవుతున్న కంట్రీలో మనం ఏదన్నా సాధించాలి, మనకి ఏదన్నా మన ఫైనాన్షియల్ స్ట్రెంత్ చేసుకోవాలి అనుకుంటే ఇంతకు మించిన ఆప్షన్ లేదు. ఈ గ్రోత్తో పాటు మనం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్ దిస్, వీ హ్యావ్ టు చూస్ మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే సమ్ ఎక్స్పర్ట్
well versed in that area will take care of your funds. He is having his own team, and they will research a lot, and their inputs are more, and all they will consider, and వాళ్ళ మీద రీసెర్చ్ వచ్చిన ఫైండింగ్స్ని బట్టి దే విల్ చూస్ వాట్ షేర్ దే హ్యావ్ టు పికప్, అండ్ వెన్ దే హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ విల్ టేకెన్ కేర్ బై ద ఫండ్ మేనేజర్. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీలో నంబర్ 1 బాగా వాళ్ళు విత్స్టాండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం దాని పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలి. బాగా ఉండడానికే వాళ్ళు మన కోసమే పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఏమి అన్బయాస్డ్గా పనిచేసి మన కోసం పనిచేస్తారు. అందువల్ల వీ కెన్ rely on the funds depending on your risk taking capacity. You can choose. Suppose ఏ రిటైరీస్ అనుకోండి, వాళ్ళు డెట్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాదు, యంగ్ పీపుల్ ఇంకా ఇన్కమ్ రేంజ్ చాలా ఉంది వాళ్ళకు అనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ ఈక్విటీ రిలేటెడ్. ఈక్విటీలో కూడా వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రిస్క్ రేంజెస్ ఉంటాయి. వాటిని చూస్ చేసుకుంటే దే కెన్ యాంటిసిపేట్ మచ్ మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ దట్ దర్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు. మ్యూచువల్ ఫండ్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ కొత్త వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఒక మంచి అవగాహన అనేది మీరు ఇక్కడ చెప్పారనమాట. ఖచ్చితంగా వ్యూవర్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో నుంచి ఏదో ఒక టేక్ అవే కూడా దొరికినే ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి టాపిక్స్ పైన మీకు వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ అంతేకాకుండా మన హిట్ టీవీ మనీని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.